కొంతకాలంగా సోషల్ మీడియాలో విచ్చలవిడితనం, విపరీత ధోరణులు పెరుగుతున్నాయి. కనీసం మానవత్వాన్ని, చదువుకున్నామన్న ఇంగితాన్ని కూడా మరిచి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ దారుణ ఘటన 2 రోజులుగా సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. ప్రణీత్ హనుమంత్ అనే ఓ యూట్యూబర్ ఆన్లైన్లో డిబేట్ చేపట్టాడు. ఈ సందర్భంగా తండ్రి, కూతుళ్ల మధ్య సాగే ఓ వీడియోపై తన నోటికొచ్చినట్లు వాగారు. అసభ్య కమెంట్స్ చేసి అదో గొప్ప పని చేసినట్లు విరగబడి మరీ నవ్వారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన హీరో సాయిధరమ్ తేజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఉండే మృగాల నుంచి పేరెంట్స్ తమ పిల్లల్ని కాపాడుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. సదరు వీడియోను పోస్ట్ చేస్తూ సుదీర్ఘంగా ఓ పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. దీనిపై ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సైతం స్పందించారు. ఈ క్లిష్టమైన సమస్యను లేవనెత్తినందుకు సాయిధరమ్ తేజ్కు ధన్యవాదాలు తెలిపారు. పిల్లల భద్రత అత్యంత ప్రాధాన్యత అంశమన్నారు. ఇక వ్యూస్ కోసం చాలా మంది యూట్యూబర్లు అసహ్యంగా ప్రవర్తిస్తున్నారనేది, ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. ఇక ఈ యూట్యూబర్ తండ్రి ఐఏఎస్ అధికారి కావడం విశేషం. రోస్ట్ వీడియోస్, డార్క్ కామెడీ చేసే హనుమంతు యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ గా ఓ వర్గం ప్రేక్షకులకు తెలుసు. నటుడిగాను ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా అమెరికాలో నివసించే తెలుగు ఫ్యామిలీ షేర్ చేసిన రీల్ మీద తండ్రి కుమార్తె బంధాన్ని అసహ్యంగా చేస్తూ ప్రణీత్ హనుమంతు జోక్స్ వేశాడు. అతడి బ్యాచ్ హేయమైన, నీచమైన కమెంట్స్ చేశారు. దీనిపై సాయిధరమ్ తేజ్తో పాటు మంచు మనోజ్, నారా రోహిత్, విశ్వక్ సేన్ రియాక్ట్ అయ్యారు. అతడి మీద చర్య తీసుకోవాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రణీత్ హనుమంతు అన్నయ్య కూడా యూట్యూబర్. అతడు స్టైలింగ్ టిప్స్ ఇస్తూ పాపులర్ అయ్యారు. ఇక హనుమంతు హరోం హరలో నటించాడు. తమిళనాడు ప్రాంతానికి చెందిన డాన్ తరహా పాత్ర పోషించాడు. హరోం హర కంటే ముందు ఓ ఓటీటీలో విడుదలైన ఒరిజినల్ ఫిలిం మై డియర్ దొంగలో ప్రాంక్ స్టార్ రోల్ చేశాడు. తండ్రి, కుటుంబం మధ్య అనుబంధాన్ని కూడా నీచంగా చూసే ఇలాంటి వెధవల్ని కఠినంగా శిక్షించాలని నెటిజన్స్ అంటున్నారు. అంతేకాదు సోషల్ మీడియాపై నియంత్రణ ఉండాలని, కఠినమైన చట్టాలు అమలు చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. పరిధి దాటి వ్యవహరించిన వారికి శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.